హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఒక విధంగా ఉంటే పాక్లో మరోలా ఉంటాయి. అవి కూడా ఇతరులకు మంచి చేసేవిగా ఉంటాయా అంటే అది ఉండదు. గుడ్డి మీద ఈకలు పీకినట్లుగానే పాక్ ప్రభుత్వ తీరు ఉంటుంది. అలాంటి పాక్కు బలూచిస్తాన్ గట్టి షాక్ ఇవ్వబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. పాక్లో బలూచిస్తాన్ అతిపెద్ద రాష్ట్రం. పాక్లోని 46% భూభాగంలో ఈ రాష్ట్రం ఉంటుంది. అలాంటి రాష్ట్రం వేరు కాబోతుందా? ఒక స్వతంత్ర దేశంగా అవతరించబోతుందా? బలూచిస్తాన్ జెండా ప్రపంచ వీధుల్లో ఎగరబోతుందా అంటే మాత్రం అక్కడి పరిస్థితి అలాగే కనిపిస్తుంది. బలూచిస్తాన్కు వెళ్ళి వచ్చిన పాకిస్తాన్ మంత్రులు షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. బలూచిస్తాన్లో పాకిస్తాన్ కంట్రోల్ లేదు, అక్కడ మన రాజ్యం నడవట్లేదు, మన ప్రభుత్వం పనిచేయడం లేదు, అక్కడ మన అధికారంలో లేదన్న విషయాలను దేశ ప్రధానికి మంత్రులు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. బలూచిస్తాన్లోకి ఎంటర్ అవ్వాలంటే ప్రధాని కూడా మిలిటరీ కాన్వాయ్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా పగలు మాత్రమే, ఇక రాత్రి వేళ వెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం ఏంటంటే పాకిస్తాన్ ప్రధాని బలూచిస్తాన్ వెళ్ళి దాదాపు దశాబ్దం కావస్తుంది. అయితే తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ బాంబును నిర్వహించింది. అంటే తమకు స్వతంత్రం రావడానికి ఇది తొలి అడుగు అని బలూచిస్తాన్ ఆర్మీ చెబుతోంది. జూలై 9 నుంచి 11 వరకు 3 రోజులు ఈ ఆపరేషన్ జరిగింది. అయితే బలూచిస్తాన్లో 81 స్థానాల్లో బలూచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యం పైన, పాకిస్తాన్ గూఢచారి విభాగం పైన, పాకిస్తానీ బార్డర్ ఫోర్సెస్ పైన, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ పైన, అదేవిధంగా ఐఎస్ఐ కార్యాలయం పైన దాడి చేశారు. ఈ ఆపరేషన్తో పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ పనిచేయని పరిస్థితిని తీసుకొచ్చారు. దాదాపుగా 81 దాడులు చేశారు. ఎల్టీటీ కూడా ఇలాంటి దాడులకు పాల్పడలేదని చెప్పాలి. ఈ దాడిలో 50 మంది పాకిస్తానీలు చనిపోయారు, మరో 50 మందికి గాయాలయ్యాయి. వీళ్లలో మిలిటరీతో పాటు సరిహద్దు సైన్యం కూడా ఉన్నారు. వీళ్లతో పాటు 9 మంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు బహిరంగంగానే ఉరితీశారు. ముసాకేల్ ప్రాంతంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వీరిని బహిరంగంగానే ఉరితీసింది. ఈ సమయంలో అక్కడున్న బలూచిస్తాన్ ప్రజలు చప్పట్లు కొట్టారు. అంటే పాకిస్తాన్ పట్ల ఎంత వ్యతిరేకతతో బలూచిస్తాన్ ఉందో అర్థమవుతుంది. ఆ తర్వాత 30 మంది డైరెక్ట్గా అటాక్స్ చేశారు, 4 మాత్రం చుట్టుముట్టి అటాక్స్ చేశారు. 24 కాన్వాయ్ వాహనాలను ధ్వంసం చేశారు, 7 మొబైల్ టవర్స్ను ధ్వంసం చేశారు. అంటే బలూచిస్తాన్లో పాకిస్తాన్ నెట్వర్క్ పనిచేయకుండా చేశారు. 5 డ్రోన్లు, బ్యాంకు, ప్రభుత్వ బస్సును ధ్వంసం చేశారు. అలాగే 22 జోన్లలో బలూచిస్తాన్ ఆర్మీ చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. అంటే అక్కడికి పాకిస్తాన్ వాళ్ళు రావాలంటే చెకింగ్ ఉండాల్సిందే. అలాగే బలూచిస్తాన్ పూర్తి స్వతంత్ర దేశంగా డిక్లేర్ చేసుకుంటున్నారు. అనంతరం అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, భారత్ వంటి దేశాలకు మమ్మల్ని ఒక స్వతంత్ర దేశంగా గుర్తించండి అంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పిలుపునిచ్చింది. అయితే పూర్తిగా బలూచిస్తాన్ను ఆర్మీ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ప్రపంచ దేశాలు కూడా బలూచిస్తాన్ ఇవాళ కాకపోతే రేపు స్వతంత్ర దేశంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే పాకిస్తాన్ ముఖ చిత్రం మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.